సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మనందరూ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాపాలంతో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జనరంజక పరిపాలన మనం చూసినాం. అదేవిధంగా గత 2023 డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేస్తామని చెప్పి మరి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మసిపూసి మారడికాయ చేసి అధికారంలోకి వచ్చి మరి 16 నెలలు దాటినా కూడా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయని విషయం కూడా మనం చూసినాం. అంతేకాదు, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలు చేసే విధంగా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరి నాశనం చేసే విధంగా హైడ్రాన్ తీసుకొచ్చి మూసీ పరివాహక ప్రాంతాన్ని మూసీ ప్రక్షాళన పేరుతోటి వారిని, అదేవిధంగా లగచెర్లలో రైతులను ఇట్లా మరి చాలామందిని హైదరాబాద్ పట్టణంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ 25 సంవత్సరాలు 24 సంవత్సరాలలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి సభ్యత్వాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. మరి ఇవి అన్నిటిని కూడా మరి 25 సంవత్సరాలు జరిగిన అన్ని కార్యక్రమాలని, అన్ని సంఘటనలను, 10 సంవత్సరాల పరిపాలనను, 16 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను మరి అన్నిటిని కూడా విశ్లేషించడానికి, అన్నిటి విషయంలో మాట్లాడడానికి కేసీఆర్ గారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో మరి అన్ని విషయాలు చర్చించడానికి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. మరి ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు జరగబోయే మరి ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ, బాహుబలి బహిరంగ సభను చూడడానికి, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీ ముందు కూర్చొని వారి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. మేమంతా కూడా ఒక 60 కార్లలో మల్లికార్జున టెంపుల్, వీరేడ్ నగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరేడ్ నగర్ చివరస్తా అంబేద్కర్ స్టాచ్లో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారికి పూలదండలు వేసి మరి అక్కడ అన్నపూర్ణ కాలనీలో ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ, వీరేడ్ నగర్ చౌరస్తాలో ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో ఒకటి బీఆర్ఎస్ జెండా, అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక 500-600 మందితోటి ర్యాలీగా వచ్చి ఆడికెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరుతాం. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులంతా వచ్చి అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాలు దిద్ది మంగళారతులు ఇచ్చి మరి పార్టీ నాయకులను, కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పిలువగానే విచ్చేసినందుకు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు జరగబోయే చలో వరంగల్ బహిరంగ సభకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయడానికి బోడుప్పల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వారందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం 9:30కు డంపింగ్ యార్డ్ నుంచి మన మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి బోడుప్పల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కాంగ్రెస్కు దగాపడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయడానికి వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా సోదరులను కోరుకుంటూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.